కాకినాడ జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రోజంతా కూడా ఇదే ఒక హైడ్రామా చోటు చేసుకుంది. ఏకంగా 144 సెక్షన్ అమలు చేశారు. అక్కడ టీడీపీ నేతలంతా కలిసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పైన వాగ్వాదం దిగారు. అయితే ఇక్కడ 30 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది కౌన్సిలర్లు వైసీపీ పక్షాన ఉన్నారు, 10 మంది కౌన్సిలర్లు టీడీపీ పక్షాన ఉన్నారు. అయితే ఇద్దరు మాత్రం ఒకరు ఉద్యోగరీత్యా మరొకరు మరణించాడు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. దాదాపుగా వైసీపీకే సంఖ్యాబలం ఉన్నప్పటికీ టీడీపీ మాత్రం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా తుని మున్సిపాలిటీని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం మేము ఖాయంగా ఉన్నామంటూ అటు చెప్తున్నప్పటికీ ఆ స్థాయిలో పరిస్థితి మాత్రం కనబడలేదు. ఒక హైటెన్షన్ నెలకొని 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడ చూసినా పోలీస్ పహారా కొనసాగింది, పోలీస్ నిఘా కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఇంటికి దాడిశెట్టి రాజా రావడంతో అక్కడ ఎటువంటి మంత్రాలు సాగుతున్నాయి, ఏ రకంగా తమని పూర్తిగా ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్, టీడీపీ నేతలు దాడిశెట్టి రాజాతో వాగ్వాదం దిగారు. దాడిశెట్టి రాజా పైన దాడి చేయబోయారు. తాజాగా మరోసారి అటువంటి సినారీ నెలకొంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. చైర్మన్ సుధారాణి ఇంటికి భారీగా వైసీపీ నేతలు చేరుకుంటున్నారు. ప్రజెంట్ తుని వైసీపీ ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ, వైసీపీ నేత వంగా గీత, ద్వారంపూడికి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తునిలో ప్రజెంట్ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎటువంటి ర్యాలీలకి అనుమతించలేమంటూ పోలీసులు తెలిపారు. ఇవాళ తుని బంద్కు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన నిన్న దాడిశెట్టి రాజా పైన దాడి జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఈ సంఘటన పైన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ నియామకం సంబంధించి ఎన్నిక పైన వైసీపీ నేత పిఠాపురం వైసీపీ నియోజకవర్గ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన వంగా గీత మాట్లాడుకొచ్చారు. ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదు అంటున్నారు. అయితే మేమేమంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30కి 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్కి చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల, చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. వైస్ చైర్మన్ తుని మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో. ప్రకాష్, ఏం జరుగుతోంది అక్కడ, ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? అంటే తునిలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇప్పటికి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లు అయితే తుని వద్ద అయితే భారీగా ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ చెదరగొట్టే పనిలో ఉన్నారు. చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోలీసులు అయితే భారీగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడ భారీగా గేట్లను దోసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా తోపులాట అయితే జరిగినటువంటి పరిస్థితి. మొత్తం వీళ్ళందరూ కూడా పోలీసులు అయితే అదుపు చేసే పనిలో ఉన్నారు. చూడొచ్చు మనోజ్, మొత్తం ఇక్కడంతా కూడా ఉత్కంఠ పరిణామం అయితే నెలకొంది. ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం తుని అంతా కూడా పోలీసులు అధీనంలో ఉన్నప్పటికీ తుని పట్టణం అంతా కూడా పోలీసుల అధీనం ఉంది. మరి ఇక్కడ మా కౌన్సిలర్లు అందరూ కూడా రావాలి. మొత్తం ఓ పక్కన అయితే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా ప్రధానంగా ఇక్కడికి ఇప్పటికే మరికొచ్చేపట్లో చేరుకోబోతున్నారు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఉధృత పరిస్థితులు చూడొచ్చు. ఇక్కడికందరూ కూడా కార్యకర్తలు ఇక్కడ ఒక్కసారిగా తోపులాట అయితే వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చారు. అంటే పక్కన ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు, ఇక్కడ టీడీపీ కౌన్సిలర్లు అయితే 10 మంది చేరుకున్నప్పటికీ వైసీపీ సంబంధించిన కౌన్సిలర్లు అయితే రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా ఇక్కడ మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. పోలీసులు బందోబస్తు, భారీ గేట్లను కూడా లెక్క చేయకుండా అందరూ కూడా తోసుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ కార్యకర్తలు
ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కి అయితే ఇక్కడ గేట్లను కూడా పెంచుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ గేట్లను తోసుకుని వచ్చి ఇక్కడ కార్యకర్తలు వచ్చినటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ లోపల కూడా ఎవరిని అలౌ చేయడం లేదు. ఉధృత వాతావరణం జరుగుతుంది. పోలీసులు ఇక్కడ గేట్లను తీర్చుకుంటున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ ఒకసారిగా భారీగా గేట్లను తెంచుకుంటూ లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉత్కంఠ పరిణామాలకైతే దారి తీస్తుందో నిన్న నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందో. పక్కన క్యాంపులోనే వైసీపీకి సంబంధించినటువంటి క్యాంపులోనే వైసీపీ కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. ఇప్పటికే 18 మంది వైసీపీకి ఉన్నది. అలాగే 10 మంది టీడీపీకి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొక 4 అయితే టీడీపీకి టచ్ లో ఉన్నారని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ మరి 11 గంటల లోపల అయితే మొత్తం అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడికైతే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తలు భారీ చూడొచ్చు. పోలీసులు కార్యకర్తలు భారీగా గేట్లను దోచుకొస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఎదరగొట్టే ఆర్టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. అయితే కార్యకర్తలు మన ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంటే ఒక్కసారిగా మరో 11 గంటలకైతే ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో 11 గంటలకల్లా కౌన్సిలర్ అందరూ కూడా చేరుకోవాలి. వచ్చిన ఎవరైతే వస్తే వాళ్ళకే మొత్తం ఇక్కడ కౌన్సిల్ ఎన్నికైతే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఉధృత వాతావరణానికైతే దారి తీస్తుందని చెప్పొచ్చు. పోలీసులు సైతం దాటుకుని ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. చూస్తున్నాం ఇక్కడ పోలీసులకి అలాగే కార్యకర్తలకు మధ్య అయితే వాగ్వాదం అయితే చూడుతుంది. మున్సిపల్ ఆఫీస్కి అయితే భారీ ఎత్తున అయితే చేరుకోబోతున్నారు. కానీ ఒక్కసారిగా ఉధృత వాతావరణం అయితే నెలకొన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ అలాగే వైసీపీకి టీడీపీ కార్యకర్తలు ఒక పక్కన వైసీపీ కార్యకర్తలు ఒక పక్కన టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులను సైతం లెక్క చేయకుండా మున్సిపల్ ఆఫీస్ వద్దకైతే దూసుకొచ్చినటువంటి దృశ్యాలు. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇరువురు కూడా వాగ్వాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే వారిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉధృత వాతావరణం మధ్య అయితే ఇక్కడ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులతో కార్యకర్తలందరూ కూడా వాగ్వాదం దిగారు. ఓ పక్కన మున్సిపల్ ఆఫీస్ కి అయితే భారీ ఎత్తున అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు కూడా మొత్తం ఎవరైనా కూడా రానికన్నా ఇప్పటి వరకు నిలిపివేశారు. కానీ ఒక్కసారిగా అదుపు తప్పి ఇక్కడికి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి దృశ్యాలు చూడొచ్చు. మరో కొద్దిసేపట్లో ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే జరగబోతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇప్పటికే 10 మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. మరో పక్కన ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే మరో 18 మంది వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా దాడిశెట్టి రాజుతో పాటు మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఏలూరు ఇంటి వద్దే రాత్రి నుంచి కూడా క్యాంపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనుక్కుంది. ఒక్కసారిగా ఇక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలకి పోలీసుల మధ్య తోపులాటైతే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. భారీ కేట్లను సైతం తెంచుకుని ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అలాగే ఒక్కసారిగా తోపులాట దోచుకుని వచ్చారు. ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇక్కడ ఎందుకు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆందోళన చేస్తున్నారు మొత్తం అందరూ కలిపి. ఇక్కడ ఏదైతే ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలోనే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వారైతే భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. అలాగే మరో పక్కన వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారా లేదా వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారా లేదా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. మరో పక్కన భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళ పోలీసులను సైతం తోచుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇక్కడ ఏం జరుగుతుందనేది ఉత్కంఠ పరిణామం అయితే నెలకొందో చెప్పాలి. మనోజ్ ఇక్కడ చూసుకుంటే
మొత్తం ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే రసవత్తరంగా మారింది. మొత్తం అంతా కూడా పోలీసులు ఇటు మున్సిపల్ ఆఫీస్ కి ఇటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు తప్ప భారీగేట్లు అయితే ఇప్పటి వరకు ఏర్పాటు చేస్తారు. మరో 11 గంటలకైతే కౌన్సిల్ ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక కౌన్సిల్ సమావేశం జరిగి ఎన్నికైతే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వీళ్ళు ఇప్పటికే 10 మంది టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. మరో పక్కన ఈ 18 మంది వైసీపీకి సంబంధించినటువంటి క్యాంపులోనే నిన్నటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాడిశెట్టి రాజా ఇక్కడ చలో తుని పిలిపించిన నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు ఎక్కడెక్కడ అవసరం చేస్తున్నారు. అలాగే అక్కడ ముందస్తుగా అలాగైతే ఇచ్చారు. ఉత్తరగడ పద్మనాభాన్ని కూడా ఇక్కడ ముందుగా కిల్లపూర్ నుంచి ఇంటికి బయలుదేరి వచ్చిన పరిస్థితి. ఇక్కడ పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు చూడొచ్చు. టీడీపీ వాళ్ళు ఇక్కడికి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు. రైట్ ప్రకాష్, అంటే క్యాంప్ రాజకీయాల కారణంగా ఏమైనా మార్పు జరిగిందా? 10 మంది టీడీపీ సంఖ్యాబలంగా ఉన్నటువంటి సంఖ్య ఏమైనా పెరిగిందా? అధికార పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఏమైనా చేంజెస్ వచ్చాయా? సంబంధించిన కార్యకర్తలు భారీగా ఒక్కసారిగా మున్సిపల్ ఆఫీస్ వద్దకైతే దూసుకుని వచ్చారు. ఇప్పుడు మరొకసారి ఇది ఈ విధమైన ఉధృత వాతావరణం నెలకొంటే మరొకసారి వాయిదా పడే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. మరో పక్కన ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ పరిణామాలు నెలకొంది. ఇప్పటికే వైసీపీ ఓ పక్కన చలో తుని పిలుపునిచ్చిన నేపథ్యంలో పక్కన తుని పిలిపించారు. చలో తుని ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు, ముఖ్యమైన నాయకులు ముద్రగడ పద్మనాభం కావచ్చు, అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరో పక్కన వంగా గీతా విశ్వనాథ్ కూడా చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటేసి హక్కు ఉందంటే ప్రజలకు ప్రజా ప్రతిభ రైట్స్ ఉంది. వీళ్ళు కౌన్సిలర్ని బంధించి వాళ్ళ చిత్రహింసలు పెట్టి వేరే దిక్కులు దాగి వచ్చి పనే ఉందండి. వాళ్ళు అక్కేసుకోవడం లేదా? వాళ్ళ ప్రజాప్రతినిధులు రాలేదు, ఓటేసి హక్కు లేదా? వాళ్ళు ఎక్కడ బంధించి వచ్చి పనే అవుతుంది. బంధించారు ఎవరు? కౌన్సిలర్లు అందరూ బంధించి వచ్చి పనే అవుతుందండి. ఓటు హక్కు ఉంది, ఓటు వేసుకుంటారు. ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో ఓటేసి పదివాడికి హక్కు ఉంది. నిన్న 4 రోజులు పెట్టి కౌన్సిలర్లు అందరినీ బంధించి ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళు దాగి వచ్చి పనే వచ్చింది. ఓటేసి హక్కు లేదా వాళ్ళకి? వాళ్ళ ప్రజాస్వామ్యం ఓటు వేయడానికి లేదా? వైసీపీ తుని పిలిపించారు. వైసీపీ దెబ్బలాట పిలిపిస్తారా? ప్రజాస్వామ్యం ఇది? ప్రజాస్వామ్యంలో ఎవరికి స్వేచ్ఛ ఉండదా? వాళ్ళ ఓటేసి హక్కు ఉండదా? ప్రజాప్రతినిధిగా ఈ రోజు ఎలసిన ప్రకారంగా ఓటేసి హక్కు వాళ్ళు రావాలి. వాళ్ళు రాకుండా వాళ్ళని బంధించి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని కౌన్సిలర్లు అందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. అలా తీసుకొచ్చి పనే ఉంది. రోడ్డు రైట్స్ ఓటేసి హక్కు ఉంది. మొత్తం ఒకసారి కార్యకర్తలు ఎందుకు దూసుకుని వచ్చారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ మీదకి? రాష్ట్రం దెబ్బలాట పిలిపిస్తారా? గొడవ పిలిపిస్తాడా? గొడవ పెట్టించడానికి రాష్ట్రం పిలిపించి పనే వచ్చింది. ఇక ప్రజాస్వామ్యం ఇది ఏ రాజ్యాంగం ఉందా? మరోసారి ఇక్కడ వాయిదా పడేందుకు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు అన్నారు. కౌన్సిలర్ దాచేసుకుంటారు. ఏం చేయమంటారు? కౌన్సిలర్ స్వచ్ఛంగా ఓటేసి హక్కు డైరెక్ట్ గా కౌన్సిలర్ వచ్చి తీసుకొచ్చుకోమనండి. డైరెక్ట్ గా తీసుకొచ్చుకోండి. ఎవరు మేము పక్క తప్పుకుంటాం అందరం. వాళ్ళు నిర్భయంగా ఓటేసుకుని వెళ్ళిపోమనండి. చూద్దాం. వాళ్ళు ఓటేసుకోకుండా ఎక్కడ నిర్భయం చేసి కౌన్సిలర్ చేస్తే ఎలా అవుతుందండి? నిర్భయంగా రమ్మనండి. తన ఓటుని వేసుకోమనండి. ఎవరు తెలుగుదేశం పార్టీ లెవెల్ ఎవరు రౌడీ లేరు. కేవలం వైఎస్ఆర్ ఎంతమంది ఉన్నారు? వైసీపీకి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు టీడీపీకి 13 మంది ఉన్నారు, వైసీపీకి 17 మంది ఉన్నారండి. కానీ మా టచ్ లో 30 మంది టచ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా అభివృద్ధి ఆకాంక్షించి 30 మంది కూడా తెలుగుదేశం పార్టీకి ఓడేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే దాడిశెట్టి రాజా కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ దడ పుట్టించి భయబాధలు పెట్టి గొడవ పెట్టాలని ఆశిస్తూ ఉన్నారు తప్ప వేరే ఉద్దేశంతో లేదు. లేక టీడీపీ వాయిదాలు వేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. మేమే ఇట్లేదు, కోరం లేక చెప్తారు. అది జరిగే మాటలు కాదు. అది ఆ రోజు నామినేషన్ మీరు ఏమైనా ఏనిచ్చారంటే మీరు ఏమైనా నామినేషన్ ఏనిచ్చారా? మీరు ఆ రోజు దమంజాజం ఎలా చేసిన నామినేషన్ టీడీపీ ఎవరైనా ఏనిచ్చారా? మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నామినేషన్ సాత్విక జరగనిచ్చారా? పోలీసులు పెట్టి కొట్టించి తన్ని మరి దాన్ని వాళ్ళు ఎందుకు వచ్చింది? ఇదంతా సాపిగా వాళ్ళు ఏనాక రెడీగా ఉన్నారు కాబట్టి సాపిగా జరుపుకోండి. సాపిగా జరుపుకుంటే వాళ్ళు ఎట్లా ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారు. బలం లేకపోతే అంతే. ఎందుకు స్వచ్ఛందంగా వస్తారండి? కౌన్సిలర్ ఎవరైనా దమ్ముంటే ధైర్యంగా రమ్మనండి ఇక్కడికి. వాళ్ళు వైఎస్ఆర్ కౌన్సిలర్ అంటున్నారు కదండి, ఫ్రీగా ఉదయమనండి. ఓటు ఎవరిని చేస్తాడు? పోలీసు బందోబస్తు కూడా ఇస్తాం మేము. ఎస్పీ గారి దగ్గర ఉండి తీసుకెళ్తా అంటున్నారు. రమ్మనండి. ఓటు నియోజకవర్గం అభివృద్ధి తెలుగుదేశం అభివృద్ధిని కాంక్షించి ఓటేస్తారు. వైసీపీ కౌన్సిలర్లు అందరూ ఎక్కడ ఉన్నారు? టీడీపీ కౌన్సిలర్లు అందరూ ఎక్కడ ఉన్నారు? వైసీపీ టీడీపీ చైర్మన్ గారు ఇంట్లో నిర్బంధించారు. దాడిశెట్టి రాజా కౌన్సిలర్ గారిని అందరూ 3 రోజుల మధ్య నిర్బంధించి దాచుకొని పెట్టారు.
కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ భార్య భర్తలు కూడా తెలియకుండా చెల్లెల తెలియకుండా కిడ్నాప్ చేశారు కౌన్సిలర్లు అందరినీ కూడా. మొత్తం 17 మంది ఉన్నారని దాడిశెట్టి రాజా గారు చెప్పారు రాత్రి మా దగ్గర. కనీసం చెల్లద పేరెంట్స్ తో పాటు వాళ్ళ పిల్లలు కూడా బాధపడుతుంటే ఏడుతుంటే కనీసం చెల్ల కూడా మాట్లాడలేదు. ఎంత దౌర్జన్యంగా ఇబ్బంది చేయరంటే ఇవాళ స్వచ్ఛందంగా ఓటేసుకోమనండి. మేము ఎవ్వరు ఏమనం, స్వచ్ఛందంగా మేమే క్లియరెన్స్ చేస్తాం రోడ్లు మొత్తం. పోలీసు వాళ్ళని కూడా ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు క్లియర్ చేస్తాం. స్వచ్ఛందంగా ఓటేసుకోవడం ఇది ఉంచుకోమనండి. మనోజ్, ఇది పరిస్థితి చూస్తున్నాం. మారి ఎత్తునైతే ఒక్కసారిగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్ వద్దకు అయితే ఒక్కసారిగా దూసుకుని వచ్చారు. మరో పక్కన దాడిశెట్టి రాజా అయితే మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి 17 మంది కౌన్సిలర్లు కిడ్నాప్ చేసి ఒకే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వాళ్ళనైతే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఓటు వేసుకునే హక్కు ఉంది, కానీ ఎవరు కూడా రానివ్వకుండా ఈ విధంగా ఆపివేశారనేది కూడా ఇక్కడ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. అందరూ కూడా మా బలం ఎక్కువగా ఉంది, ఇప్పటికే మాకు 13 మంది బలం ఉంది, అలాగే మిగతా వాళ్ళు కూడా 30 మంది కూడా టచ్ లో ఉన్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వదిలేస్తే మాత్రం మొత్తం టీడీపీగా మద్దతు తెలుపుతారు. కానీ ఈ విధంగా వాళ్ళ మద్దతు తెలపరని తెలిసే దాడిశెట్టి రాజా ఒక హౌస్ అరెస్ట్ చేశారు. కావాలని కౌన్సిలర్లందరినీ కూడా గదిలో నిర్బంధించారు. 3 రోజుల పట్టించి కూడా ఉండడం పరిస్థితి చూడొచ్చు. మరి పక్కన ఇక్కడ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మరో పక్కన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మరో పక్కన ప్రకాష్ గారు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారా, వైసీపీ నాయకులు ఉన్నారా, వారితో కూడా మాట్లాడించండి. అంటే టీడీపీ చెప్తున్న ప్రకారంగా వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ ముఖ్యంగా కౌన్సిలర్ ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మేయర్, మున్సిపల్ చైర్మన్ ఇద్దరు కూడా బంధించారు, లేకపోతే వదిలేస్తే టీడీపీకి సపోర్ట్ చేస్తారని వారు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి వైసీపీ వర్షన్ తీసుకోండి. సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే పోలీసులు ముందుగానే వాళ్ళని నోటీసులు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఎక్కడికెక్కడ కట్టడి చేస్తారు. అలాగే చలో వైసీపీ పిలిపించినటువంటి వైసీపీ క్యాడర్ అంతా కూడా ఎక్కడ తుని సరౌండింగ్ లోనే ఎవరన్నా తుని లోపలికి ఎంటర్ అవుతే మాత్రం అందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ముద్రగడ పద్మనాభరెడ్డిని కూడా పంపించేశారు. అలాగే బొంగా గీతా విశ్వనాథ్ అయితే ఇక్కడికి పోలీసులు కళ్ళిగప్పుగా ఇలా మున్సిపల్ ఆఫీస్కి అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున అయితే చేరుకుని ఒకటే చెప్పుకొస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా కౌన్సిలర్లు తమ ఓటు హక్కుని చేయాలనేది వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి లోపలికి 1 మంది ఇక్కడ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరండి? ఇక్కడ మామూలుగా కౌన్సిలర్లు కిడ్నాప్ చేసి చాలా అరాచకాలు, పులివెందుల రాజకీయం, వైఎస్ఆర్సీపీ పులివెందుల రాజకీయం ఇప్పుడు సృష్టించాలని చెలవుతున్న పిలుపునిచ్చి జిల్లా నుంచి కూడా గోండాలని, రౌడీల్ని అందరినీ ప్రోత్సాహం చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎక్స్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. మీరంతా ఎవరు? రాజా గారు రౌడీ రాజకీయం మానేసుకోవాలండి. ఎందుకు ఎలక్షన్ జరగనీయకుండా ఆఫ్ చేస్తున్నాడో అంత గోండా కాబట్టి అలాంటివన్నీ ఉంచకూడదండి. ఇంకా మేమందరం కౌన్సిలర్లు అండి, కౌన్సిలర్ కాకపోతే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్. ఇలాంటి రాజకీయం ఉండకూడదని, ఈ రౌడీ రాజకీయం ఎప్పుడు పోతుంది? ఈ రాజాని అసలు తునులోనే ఉండకూడదు, తును నియోజకవర్గంలోనే ఉండకూడదండి. ఎంతమందిని ఎంత ఇదిగా చంపుతున్నాడో, ఎంత విమర్శ పెట్టాడో, ఎన్ని హత్యలు చేశాడో మాకు తెలిసి 5 సంవత్సరాల్లోని అలాంటి ఉంచకూడదని మేము అందరం. టీడీపీ కౌన్సిలర్లు ఇప్పుడు ఎంతమంది లోపలికి వెళ్తున్నారు? మొత్తం అందరూ కలిపి 5గురు ఉన్నాం సార్ ఇక్కడ. కౌన్సిలర్ అది అందుకని సార్ మేము ఖచ్చితంగా మేము కౌన్సిలర్ని పట్టుకొని తీసుకెళ్తాం సార్. మేము ఎలక్షన్ జరగాలి సార్. మాకు ఇదే మేము ఆలోచించుకున్న నిర్ణయం అండి. రాజా ఉండకూడదని ఇంకా చూస్తున్నాం. ఇప్పుడైతే భారీ ఎత్తున అయితే ఇక్కడికి ప్రకాష్, టీడీపీ కౌన్సిలర్ ఎంతమంది సపోర్ట్? టీడీపీ సంఖ్యాబలం ఎంత? కేవలం 5గురే ఉన్నారా? అంటే ప్రస్తుతం అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు. అంటే 11 గంటల లోపల అక్కడ మున్సిపల్ కార్యాలయానికి అయితే లోపలికి వెళ్ళాలి, కానీ ఒక్కొక్కరు కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వారు మాట్లాడించండి. టీడీపీ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ వైసీపీ అక్కడ చాలా క్లియర్ గా 18 మందితో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ మా పైపే వస్తున్నారని టీడీపీ ఏ రకంగా ధీమా వ్యక్తం చేస్తోంది? అంటే ఇక్కడంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి వారు అంతా ఇంకా ఎవరు కూడా దగ్గరికి రాలేదు. ఇక్కడ ఎవరు కూడా కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్నప్పటికీ కానీ కౌన్సిలర్లు ఎవరు కూడా సంఖ్యాబలం చూసుకుంటే టీడీపీకి సంబంధించినటువంటి 10 మంది ఉన్నారనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ 13 మంది మాకు టచ్ లో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా బలవంతంగా అందులో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి వైస్ చైర్మన్ ఎన్నికని స్వేచ్ఛగా చేయించుకుంటే వాళ్ళందరూ కూడా టీడీపీగా మద్దతు పెరుగుతారు. కానీ ఉద్దేశపూర్వకంగానే దాడిశెట్టి రాజా గదిలో వాళ్ళందరినీ కూడా నిర్బంధించారనేది వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి వాదన. వాళ్ళందరినీ కూడా ఒక గదిలో నిన్న నుంచి కూడా కనీసం కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వకుండా ఆపారనేది ఇక్కడ టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఉధృత
వాతావరణం అయితే ప్రస్తుతం తుని మున్సిపల్ ఆఫీస్ వద్ద అయితే కనబడుతుంది మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 3 రోజులుగా వాయిదా పడుతోంది. మరోసారి ఈ రోజు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. మున్సిపల్ కార్యాలయం మొత్తం కూడా టీడీపీ కార్యకర్తలతో నిండిపోయింది. దాడిశెట్టి రాజా మాజీ మంత్రి, మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇద్దరు కూడా కలిసి వైసీపీ కౌన్సిలర్ని బంధించారు. ఒకవేళ కనుక వారిని విడుదల చేసి స్వచ్ఛందంగా కనుక ఎన్నిక జరగనిస్తే కనుక టీడీపీకి మద్దతుగా ఉండే అవకాశం ఉంది. టీడీపీ వైస్ చైర్మన్ ఎన్నిక కాబోతోంది. కానీ వారంతా మాకు ప్రభుత్వాన్ని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి మాకు ఓటు వేయబోతున్నారని టీడీపీ కార్యకర్తలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. 30 మంది కౌన్సిలర్ ఉన్న చోట ఒకరు ఉద్యోగం రీత్యా కౌన్సిలర్ స్థానం ఖాళీ అయి ఉంటే మరొకరు కాలం చేశారు. ఆ తర్వాత 28 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 18 మంది వైసీపీకి మద్దతుగా ఉంటే 10 మంది టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే క్లియర్గా వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ చెప్పుకొస్తోంది. మీరు చూడొచ్చిన జరిగిన దృశ్యాలకు సంబంధించి దాడిశెట్టి రాజా పైన దాడి జరిగిన సంఘటన. సో ఈ రోజు కూడా ఇంకా తుని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక హైటెన్షన్ నెలకొని భారీ మొత్తంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. లాఠీ చార్జ్ కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య బాబాయి కొనసాగుతున్న టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అందరూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు తుని బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. మరి ఈ నేపథ్యంలో ఒక హైటెన్షన్ నెలకొని మరి ఈ రోజైనా అక్కడ వైస్ చైర్మన్ నియామకం, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా చూడాలి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదు అంటున్నారు. అయితే మేమే అన్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30కి 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంతగా విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు వేయండి, కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్లు, దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విద్యార్థులు అవసరం లేదు. అలా కాకుండా వేరే మొత్తం